సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన ఏడిద ప్రియదర్శిని ఆస్తిని అన్యాయంగా లాక్కొని నడి రోడ్డుపై పడేసిన వ్యవహారంలో న్యాయం చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా ఇచ్చారని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు కోడే మోజేష్ బాబు తెలిపారు. ఈరోజు గ్రామంలో నిరాహార దీక్ష ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామని, అయితే ఎమ్మెల్యే తమకు 10 రోజుల్లో న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో ఆందోళనకు తాత్కాలికంగా విరమించినట్టు పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆడపడుచు ఇండుకుమిల్లి చంద్రలీల తన భర్తకు రావాల్సిన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకొని ప్రియదర్శిని కుటుంబ సభ్యులను రోడ్డుపై పడేయడంతో తాము అండగా నిలిచామన్నారు. ప్రియదర్శిని కుటుంబానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ న్యాయం చేస్తానని, అండగా నిలబడతానని హామీ ఇవ్వడం తమకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఏడిద ప్రియదర్శిని మాట్లాడుతూ, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనకు కుటుంబానికి భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 10 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించి తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కట్టుబట్టలతో అన్ని కోల్పోయి రోడ్డున పడ్డానని ఎమ్మెల్యే బలరామకృష్ణ సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. నేను ఏడిద ప్రియదర్శిని తీసుకుని వెళ్ళి మన గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారిని వారిని సంప్రదించినప్పుడు వారు వెంటనే లోనికి పిలిచి మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ సమస్యను ఆదివారం లోపల 10 రోజుల్లో నేను పరిష్కరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మొదటిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వారు స్పందించిన విధానాన్ని బట్టి, వారు చాలా చక్కగా మాట్లాడిన విధానం బట్టి, అలాగ స్పందించడానికి ఇలాగూ ఈ ప్రియదర్శిని విషయంలో జరిగినటువంటి విషయంలో సహకరించడానికి పెద్దలందరూ కోఆపరేట్ చేశారు. అలాగే రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజనగరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుండి నాయకులు, అలాగే కొంతమంది సేవకులు వచ్చారు. సీతానగరం మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ నుండి నాయకులు, సేవకులు వచ్చారు. కోరుకొండ మండలం నుంచి కూడా సేవకులు, పాస్టర్స్ కూడా రావడం జరిగింది. నిజానికి ఈ రోజు నుంచి నిరాహార దీక్ష మేము అక్కడ చేయాలి. కానీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి మాటను బట్టి నేను మరొకసారి వారికి నేను నమస్కృతులు తెలియజేస్తూ ఇది వాయిదా వేస్తున్నామని ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ ద్వారా, అలాగే మా ఛానల్ ద్వారా, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. దయచేసి మమ్మల్ని ప్రేమించి అనేక ప్రాంతాల నుండి కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ, కోనసీమ, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు చాలా చక్కటి సహకారం అందించి మనం డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అలాగే నేరుగా వచ్చి మాట్లాడిన వారు ఉన్నారు, ఫోన్ ద్వారా మాట్లాడి ఉన్నారు, సంఘీభావం తెలియజేశారు. అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యాచరణ త్వరగా ఇది పూర్తయ్యి ఆమె న్యాయం చేకూర్చి మరొకసారి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు నేను మనస్ఫూర్తిగా చెప్పుకునే అవకాశం ఆ భగవంతుడు త్వరగా ప్రసాదించాలని, అలాగే మరి పెద్దలందరి హృదయాల్లో మరి ఈ బిడ్డ పట్ల, ఈ కుమార్తె పట్ల దేవుడు సానుభూతిని కలిగించి వారికి న్యాయం చేకూర్చేలా చేయాలని మరొకసారి వేడుకుంటూ. నమస్కారం అండి. నా పేరు ఏడిద ప్రియదర్శిని. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. రాజకీయ నాయకులకి, రఘుదేవపురం ఉన్న ఎస్సీపేటలో ఉన్న పెద్దలకి, గ్రామస్తులకి, గ్రామ ప్రజలకి నా పట్ల న్యాయం జరిగించాలని నేను కోరుకుంటున్నానండి. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారని న్యాయం చేస్తానండి. నాకు అతి త్వరలోనే ఆయన న్యాయం చేయాలని, 10 రోజుల్లో న్యాయం చేస్తానని నాకు మాట ఇచ్చారండి. నాకు ఆయన న్యాయం జరిగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. నాకు సపోర్ట్గా ఉండమని మీ అందరిని, రాజకీయ నాయకులని అందరూ నాకు సపోర్ట్ చేసి న్యాయం చేయాలని, నా కుటుంబాన్ని ఆదరించాలని, నా బిడ్డలు త్వరగా చదువుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నానండి. అందరికీ నా నమస్కారం అండి.